Hello students. So last class lo a line perpendicular to both the plane and దాని మీద బేసిక్స్ చెప్పాను. ఓకే, సో ఆ బేసిక్స్ ని బేస్ చేసుకుని ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. ఓకే, నౌ we have the problem. A straight line PQ has its end P 20 mm above the HP and 30 mm in front of the VP, and the end Q is 80 mm above the HP and 70 mm in front of the VP. If the end projectors are 60 mm apart, draw the projection of the line and determine its true length and true inclination with the reference plane. Okay, this is the what we have the problem. Okay, so first మనం ఏం చేద్దామంటే ఇచ్చిన ప్రాబ్లం యొక్క గివెన్ డేటా రాద్దాం. ఓకేనా, సో గివెన్ డేటా రాసిన తర్వాత మనం ప్రాబ్లం డ్రా చేయడం అనేది ఇంకా చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ ఏం ఇచ్చాడు మనకి పీక్యూ అనే లైన్ ఇక్కడ ఇచ్చాడు. ఓకే, ఆ లైన్ యొక్క డైమెన్షన్స్ మనకి ఇవ్వలేదు. ఓకేనా, సో పీక్యూ అనే లైన్ యొక్క డైమెన్షన్స్ మనకి ఇవ్వలేదు, ఓన్లీ పీక్యూ అని ఒక లైన్ ఇచ్చాడు. ఓకే, ఏ పాయింట్ పీ, ద పాయింట్ పీ ఈజ్ 20 mm above the HP, 20 mm above, సో above పై మార్క్ అంటే above the HP. ఓకే, సో నెక్స్ట్ మనం ఇంకేం ఇచ్చాడండి, అదే పాయింట్ ఆ పి అనే పాయింటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది విపి 30 mm అని చెప్పాడు. ఓకే, సో సేమ్ ద పాయింట్ పి ఈజ్ 30 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ఓకే, సో నెక్స్ట్ ద ఎండ్ ఇంకో పాయింట్ ఉంది కదా, సో పీకి 2 పాయింట్స్ ఉన్నాయి. పి అనే పాయింట్ మనకి 20 mm అబోవ్ ది హెచ్పి ఉంది, 30 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది విపి ఉంది. ఓకే, నెక్స్ట్ ద పాయింట్ Q is 80 mm above the HP, 80 mm above the HP. Okay, and 70 mm in front of the VP. Same అదే పాయింట్ Q అనేది 70 mm in front of VP. Okay, so next, if the end projectors are 60 mm apart, ఓకేనా, 60 mm apart ఇచ్చాడు అంటే పీక్యూ అనే మధ్య డిస్టెన్స్, పీక్యూ అనే డిస్టెన్స్ అంతా 60 mm అపార్ట్. పీక్యూ అనే పాయింట్స్ ఈ రెండు ప్రొజెక్టర్స్ అనేవి పి అనే పాయింట్ క్యూ అనే పాయింట్ 60 mm డిస్టెన్స్లో ఉన్నాయంట. ఓకే, సో ఏం చేయాలి, ఫస్ట్ డ్రా ద ప్రొజెక్షన్ ఆఫ్ ది లైన్, దెన్ డిటర్మైన్ ఇట్స్ ట్రూ లెంత్ అండ్ ట్రూ ఇంక్లినేషన్ విత్ ది రిఫరెన్స్ పాయింట్. సో ఇక్కడ మన ట్రూ లెంత్ అంటే మనకి ఐడియా ఉంది. ఓకే, సో నెక్స్ట్ ట్రూ ఇంక్లినేషన్ విత్ ది రిఫరెన్స్ ప్లేన్స్ అన్నారంటే అవి రిఫరెన్స్ ది ప్లేన్. ఓకేనా, ఇట్స్ నాట్ ఇంక్లినేషన్ ఆఫ్ ది లైన్స్ అని లేదు. ఓకే, విత్ ది రిఫరెన్స్ ప్లేన్ అంటే మనకి ఫైండ్ అవుట్ చేయాల్సింది టీటా అండ్ ఫై. నెక్స్ట్ ట్రూ లెంత్. ఓకేనా, ఈ ట్రూ లెంత్ అనేది మనకి పైన కింద ఒకటే ఉంటుందండి, ఒకే డిస్టెన్స్ వస్తుంది. ఓకేనా, సో ఈ మూడు ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు, వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, సో దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే XY లైన్ డ్రా చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే XY లైన్ డ్రా చేద్దాం. సో XY లైన్ డ్రా చేద్దాం. ఓకేనా, ఒక రఫ్గా తీసుకోండి, 10 mm అలా తీసుకోండి. ఓకే, దిస్ ఇస్ ద XY లైన్. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ సిస్టమ్ ఆ పార్ట్ అన్నాడు కదా, ఆ సిస్టమ్ ఆ పార్ట్ మనం 2 ప్రొజెక్షన్ లైన్స్. ఓకేనా, సో ప్రీవియస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూసాను, ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ ప్రాబ్లం చూడండి, ప్రీవియస్ బేసిక్స్ది. సో ఇక్కడ మన 2 ప్రొజెక్టర్ లైన్స్ ఉన్నాయి. ఓకేనా, సో P డాష్ Q డాష్. ఓకేనా, అలాగే PQ ఒకే పాయింట్ మీద వస్తాయి, ఒకే లైన్స్ మీద 2 పాయింట్స్ వస్తాయి. ఓకేనా, ఫస్ట్ ఈ ప్రొజెక్టర్ లైన్స్ డ్రా చేసుకుందాం. సో ఫస్ట్ రఫ్ డ్రా చేసుకోండి. ఓకేనా, బట్ డిస్టెన్స్ అన్నింటి మధ్య డిస్టెన్స్ మాత్రం 60 mm ఉండాలి. ఓకే, 60 mm డిస్టెన్స్ మనం హియర్ అది 60 mm. ఓకే, సో ఇంకో లైన్, సో ఈ లైన్ అనేది కొద్దిగా ఎక్కువ తీసుకోండి.
సో లైక్ దిస్. ఓకేనా. సో ఇది ఎందుకు తీసుకున్నా అంటే క్యూ అనే పాయింట్ మనకి 80 mm 70 mm ఉంది. ఓకేనా. పైన 80 కింద 70 ఉంది కాబట్టి కొద్దిగా హైట్ ఎక్కువ తీసుకోండి. ఓకే. సో మనకి 2 ప్రొజెక్టర్ లైన్స్ డ్రా చేస్తాం. ప్రతి ఒక్క దానికి పర్పెండిక్యులర్ టు బోత్ ది ప్లేన్స్ అంటే సో ఫస్ట్ XY లైన్ డ్రా చేసిన తర్వాత దాన్ని పర్పెండిక్యులర్గా ఈ 2 లైన్స్ అనేది మనం డ్రా చేయాలి. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలి? సో మనకి పాయింట్ P ఉన్నాయి కదా, పాయింట్ Pని మార్క్ చేస్తాం. సో ఫస్ట్ అంతా పాయింట్ P ఈజ్ 20 mm అబౌవ్ ది HP. ఓకేనా. సో XY లైన్కి అబౌవ్ ది HP 20 mm మార్క్ చేయండి. Here we have the point of P dash. Okay. So next మనకి అదే పాయింట్ P 30 mm in front of the edge. సో కింద వైపుకి 30 mm. Okay, this is the point of P. Okay. So next Q is 80 mm above the HP. అంటే X లైన్ పైన 80 mm తీసుకోవాలి ఈ లైన్ మీద. సో ఎగ్జాక్ట్గా తీసుకుని ఉందని చూడండి. Okay, this is the point of Q dash. Okay, so next అలాగే 70 mm in front of the VP. కింద వైపుకి 70 mm తీసుకోండి ఇక్కడ దాకా. ఓకేనా. దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ Q. ఓకే. సో ఇప్పుడు 2 పాయింట్స్ని జాయిన్ చేసేద్దాం. సో పైన పాయింట్ని కింద పాయింట్ని జాయిన్ చేయండి. సో ఇప్పుడు ఈ PQ డాష్ కింద PQ లైన్ ఉంది కదా, సో ఈ లైన్స్ మనం డార్క్గా డ్రా చేయాలి. ఓకే. అలాగే ఇవి కూడా. ఓకే. సో లైక్ దిస్. ఓకేనా. సో ఇక్కడ దాకా అర్థమైంది కదా మీకు. ఓకే. సో నెక్స్ట్ యూనిట్ డిస్టెన్స్ మనకి 60 mm అపార్ట్ ఉంది. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఈ P డాష్ నుంచి ఈ P అనే పాయింట్ నుంచి 2 హారిజాంటల్ లైన్స్ డ్రా చేయండి. ఇలా ఆ హారిజాంటల్ లైన్స్ మనకి ప్యారలల్ టు ద XY లైన్ ఉండాలి. ఓకే. సో ఇది అంతే, ప్యారలల్ టు ద XY లైన్ 2 హారిజాంటల్ లైన్స్ డ్రా చేయాలి. లైక్ దిస్. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే కంపాస్ తీసుకొని P డాష్ని సెంటర్ చేసుకొని PQ లెంత్ తీసుకొని సో అక్కడి నుంచి ఈ P డాష్ లైన్ తీసుకురా రెడ్ లైన్ అక్కడ దాకా ఒక ఆర్క్ని మార్క్ చేస్తాను. ఓకేనా. సో మార్క్ చేస్తాను చూడండి. సో P డాష్ని సెంటర్ చేసుకొని PQ ఓకే కరెక్ట్గా ఉంది. PQ లైన్ డిస్టెన్స్ తీసుకొని ఒక ఆర్క్ అప్ టు ద లైన్ ఆఫ్ హారిజాంటల్ లైన్. ఓకేనా. ఈ లైన్ వరకు డ్రా చేయండి. ఓకేనా. సో సిమిలర్లీ ఓకే. సో ఫస్ట్ దీన్ని కంప్లీట్ చేద్దాం అండి లేకపోతే. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఈ పాయింట్ నుంచి ఓకేనా. సో ఈ పాయింట్ నుంచి మనం డైరెక్ట్గా ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయాలి. సో అది ఎక్కడ దాకా డ్రా చేయాలంటే మనకి ఇక్కడ ఒక మనకి స్లోప్ ఆఫ్ ద లైన్ ఆఫ్ Q అని రాయాలి. ఓకేనా. ఆల్రెడీ చెప్పున్నాను మీకు స్లోప్ ఆఫ్ ది లైన్ ఆఫ్ Q. ఒకసారి చూపిస్తాను చూడండి. చూడండి ప్రీవియస్ క్లాస్ డిస్కస్ చేసింది. ఓకేనా. సో ఇక్కడ ఆర్క్ తీసుకున్నాం. ఆర్క్ని మనం అప్ టు ద ఈ Q అండ్ లైన్ ఉంది కదా అక్కడి నుంచి ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసి అక్కడ దాకా డ్రా చేయాలి. ఓకేనా. ఈ ప్రాబ్లం మొత్తం ఈ బేసిక్స్ మొత్తం ప్రీవియస్ క్లాస్ డిస్కస్ చేశాను. ఓకే. ఒకసారి వెళ్ళి చూడండి ఒకసారి కావాలంటే. ఓకే. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ Q అనే పాయింట్ నుంచి ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేద్దాం. ఇలాగా. ఓకేనా. అలా Q డాష్ నుంచి కూడా హారిజాంటల్ లైన్ డ్రా చేసేద్దాం. సో లైక్ దిస్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ పాయింట్ నుంచి ఓకే సో ఇక్కడ దాకా పై వరకు మనం ప్రొజెక్ట్ చేసేద్దాం. ఓకేనా. సో హారిజాంటల్ స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి లైక్ దిస్. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే సేమ్ ప్రాసెస్ Pని సెంటర్ చేసుకొని ఓకే. సో Pని సెంటర్ చేసుకొని PQ డిస్టెన్స్లో ఒక ఆర్క్ అప్ టు ద P నుంచి హారిజాంటల్ లైన్ డ్రా చేసాం కదా అక్కడ దాకా.
ఓకే. సో పీని సెంటర్ చేసుకొని పీక్యూ డిస్టెన్స్ తీసుకొని ఓకే ఆర్క్ డ్రా చేద్దాం. లైక్ దిస్. ఓకే. సో ఆర్క్ డ్రా చేశాను. ఓకేనా. సో ఆర్క్ని మనం సేమ్ ఇన్ ద ప్రీవియస్ ప్రాబ్లం లాగానే సో దాన్ని కూడా మనం పైన క్యూ డాష్ స్లోప్ ఆఫ్ లైన్ ఉంది కదా అక్కడ వరకు ప్రొజెక్ట్ చేయాలి. సో ఈ పాయింట్ నుంచి ఓకే సో అప్ టు హియర్ ఒక లైన్ అనేది మనం ప్రొజెక్ట్ చేసుకున్నాం. సో లైక్ దిస్. ఓకేనా. సో ఇప్పుడు మనం డ్రా చేసిన వాడికి నేమ్స్ ఇద్దాం. ఓకే. సో దిస్ ఇస్ ద క్యూ డాష్ అన్న. ఓకేనా. సో ఈ పాయింట్ వచ్చింది కదా సో దీన్ని మనం క్యూ అండ్ డాష్ అంటాం. దిస్ ఇస్ ద క్యూ అండ్ డాష్. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ వచ్చింది కదా సో దిస్ ఇస్ ద Q2. ఓకే. సో స్లోప్ నుంచి ఆర్క్ డ్రా చేసాం కదా అక్కడ దాకా వచ్చింది కదా. ఓకేనా. సో దాన్ని మనం Q2 అందాం. సో Q2 డాష్ ఇక్కడ నుంచి Q2 అవుతుంది అది. ఓకేనా. సో ఇక్కడ నుంచి వచ్చిన దాన్ని హియర్ యూ హ్యావ్ ది Q1 పైకి వెళ్ళేసరికి Q1 డాష్గా మారుతుంది. ఓకే. సో దిస్ ఇస్ అండి. నెక్స్ట్ మనం చేయాల్సింది ట్రూ లెంత్ డ్రా చేయాలి. ఓకేనా. సో ట్రూ లెంత్ డ్రా చేయాలంటే ఏం లేదు. ఓకే. సో ఈ P అనే పాయింట్ని ఇక్కడ వచ్చింది కదా దిస్ ఇస్ ద పాయింట్. ఓకే. ఈ పాయింట్ వరకు జాయిన్ చేయండి. అదే మనకి కావాల్సిన ట్రూ లెంత్. లైక్ దిస్. ఓకేనా. అలాగే ఇక్కడ కూడా ఈ పాయింట్ని జాయిన్ చేస్తే మనకి ట్రూ లెంత్ వస్తుంది. ఓకే. సో చూసారా ఇంతేనండి ప్రాబ్లం అనేది ఇంతే. దీంట్లో మనం ఇంకా డ్రా చేయాల్సింది ఏం లేదు. ఓకే. జస్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే డైమెన్షన్స్ చూపించేసి సో ఏంది అనేది మనకి చెప్తే సరిపోతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ మనం ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ట్రూ లెంత్ ఎంత ఉంది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో దీని యొక్క యాంగిల్ దీని యొక్క యాంగిల్ ఎంత ఉందని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ట్రూ లెంత్ ఉంది కదా ట్రూ లెంత్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే. కానీ ఇక్కడ మనం ట్రూ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. θ φ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ట్రూ లెంత్ ఎంత ఉంది ఒకసారి చూద్దాం చూడండి. సో P నుంచి Q2 సో దట్ ఈస్ అవర్ ట్రూ లెంత్. చూద్దాం ఈ పాయింట్ నుంచి ఇక్కడ దాకా 9.5 సెంటీమీటర్స్ అంటే 95 mm ఉంది. ఓకేనా. ఇది కూడా మనకి 95 mm రావాలి అప్పుడు మన ప్రాబ్లం కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి. సో ఇది కూడా మనకి 95 mm. సో దిస్ ద ప్రాబ్లమ్ ఇస్ ద రైట్. ఓకేనా. సో మనకి ఎప్పుడు గుర్తుంచుకోండి మనకి ట్రూ లెంత్ అనేది పైన కింద సేమ్ రావాలి అప్పుడు మీ ప్రాబ్లం కరెక్ట్ అయినట్టు. ఓకేనా. సో మనకి ఎంత ట్రూ లెంత్ వచ్చేసి మనకి 95 mm. 95 mm. ఓకే. సో నెక్స్ట్ యాంగిల్. ఓకేనా. ఇంక్లినేషన్ ఎంత ఉందో చూద్దాం. ఓకే. లెట్స్ సీ. సో ఈ లైన్ కదా మనకి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ మనం చూస్తే ఈక్వల్గా ఉంది 0. ఓకే. సో దిస్ ఇస్ ద అప్రాక్సిమేట్లీ 39 degrees. ఓకే. సో θ వచ్చి మనకి 39 degrees ఉందండి. θ is the 39 degrees. ఓకే. నెక్స్ట్ ఇది చూద్దాం ఎంత ఉందనేది. సో 0తో కోయిన్సైడ్ అయింది. సో ఇది వచ్చి మనకి 25. ఓకేనా. దిస్ ఇస్ ద 25 degrees ఉందండి. ఓకే. 25 ఫిఫ్త్ పాయింట్ కోయిన్సైడ్ అయింది చూసారా. సో 25 degrees. సో దిస్ ఇస్ పై ఇస్ ద 25 degrees. ఓకేనా. సో ఇది మనకి చేసిన ప్రాబ్లం. ఓకే. కావాలంటే మీరు ఇక్కడ చూపించుకోవచ్చు డైరెక్ట్గా.
ఓకే. సో దిస్ ఈజ్ ద ఎంత 39 degrees. ఓకే. సో దిస్ ఈజ్ ది 25 degrees. ఓకేనా. సో నెక్స్ట్ మనకు డైమెన్షన్స్ చూపించాలని చెప్పాను కదా. సో డైమెన్షన్స్ చూపిద్దాం. సో ఫస్ట్ ఇదంతా ఇది. ఓకే. సో దిస్ ఇస్ ద హైట్ ఆఫ్ 20 mm. So this is the 20 mm. Okay. So next one is the 30 mm. So this is the 30 mm. Okay. So next మనకి ఇటు సైడ్ ఉంది. ఓకేనా. ఈ పాయింట్ Q dash. ఓకే. సో ఆ డిస్టెన్స్ చూపిస్తే మనకి ఇక్కడ చూపిద్దాం. సో కింద దాకా కదా. ఎక్స్పైర్ అయిన దాకా. సో ఇది అంత మనకి 80 mm. And this is the 70 mm. So this is the 70 mm. ఓకేనా. సో మనకి ఇచ్చిన డైమెన్షన్స్ ఇవి. సో నెక్స్ట్ మనకి మధ్యలో డిస్టెన్స్ బిట్ పార్ట్ ఉంది కదా, ఎక్స్ఓ లైన్ కింద చూపిద్దాం. సో దిస్ ఇస్ ద 60 mm. ఓకేనా. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసిన ట్రూ లెంత్ ఎంత 95 mm. ఓకేనా. సో పైన కింద రెండు ఉన్నాయి మనకి, ఎక్కడ మీరు చూపించినా సరిపోతుంది. ఓకేనా. సో నేను పైన చూపిస్తాను. సో దిస్ ఇస్ ద 95 mm. ఓకే. దిస్ ఇస్ ద ఎంటైర్ డయాగ్రామ్. ఓకేనా. సో అంతేనండి, దీని నుంచి మీకు ఏం రాయాల్సిన అవసరం లేదు. ఓకే. సో మన డయాగ్రామ్ కంప్లీట్ అయినట్టే. ఓకే. సో మీకు ఏమైనా అర్థం కాకపోతే, ఏ పార్ట్ అర్థం కాకపోయినా సో నాకు కామెంట్ చేసి చెప్పండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా. ఏ ప్రాబ్లం కాకపోతే ఇంకొక సింపుల్ డయాగ్రామ్ ఏదైనా సరే దాన్ని డ్రా చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ.